హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్ జరుగుతుంది. సర్ అంటే ఏంది? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంది? ఓటర్ల సమగ్ర సర్వే అనేది కేంద్ర ప్రభుత్వం, అదే కేంద్ర ఎన్నికల సంఘం అనేది చేపడుతుంది అనమాట. అసలు ఈ సర్లో ఏం చేస్తారంటే, మామూలుగా ఎప్పుడు ఎలక్షన్ ముందు ఓటర్ జాబితాలు వస్తుంటాయి, అయిపోతుంది. ఎలక్షన్ ఓటర్ల జాబితాల ప్రకారం మనం జనాలందరూ ఓట్లు వేస్తారు, అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఓటర్ల జాబితాలో ఈ ఓటర్లు అన్నింటినీ సవరిస్తున్నారు. ఎలా అంటే 2004 తర్వాత ఎంతోమంది చనిపోయి ఉంటారు. వాళ్ళ ఓట్లు కూడా ఇప్పుడు ఈ ఓటర్ లిస్టులో రావటం, ఇది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని దొంగ ఓట్లు అన్నీ వేసేసుకోవడం, దీన్ని రిగ్గింగ్ అంటారు, జరుగుతుంటాయి. సో అవన్నీ తీసేస్తారు. అట్లా కాకుండా ఈ 20 ఏళ్ళ పైన చాలామంది విదేశాలకు వెళ్ళిపోయి ఉంటారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉంటారు. పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడే ఏంది ఓటర్ గుర్తింపు కార్డులు తెచ్చుకొని అక్కడే ఓట్లు వేస్తుంటారు. పక్క దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ అక్కడ సిటిజన్షిప్లు తెచ్చేసుకొని ఇండియన్ సిటిజన్షిప్ గ్యూప్ ఇచ్చేస్తుంటారు. వీళ్ళందరినీ కూడా చూసుకొని ఏంది ఈ ఓట్లు కూడా తొలగించేస్తారు. అట్లా కాకుండా ఇంకా కొంతమంది ఉంటారన్నమాట, 2 చోట్ల ఓట్లు రిజిస్టర్ అయ్యి ఉంటారు. అవి కూడా అన్నిటినీ రివాలిడేట్ చేసి ఓటర్ లిస్టులో నుంచి వీటన్నిటిని తొలగిస్తారు అనమాట. ఇది సర్ అనేది. దీని మీద ఇప్పుడు ఈ విపక్షాలు ఉన్నాయి చూడు, ఇండియా కూటమిలో ఉండే పార్టీలన్నీ కూడా గలమెత్తేస్తున్నాయి. లేదు, బీజేపీ అనుకూల ఓట్లు ఉంచుకుంటున్నారు, బీజేపీ వ్యతిరేక పార్టీల ఓట్లన్నీ తొలగించేస్తున్నారని సుప్రీంకోర్టులో వరకు కేసులు వేస్తున్నారు, నడుస్తుంది, అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఇది ఏపీలో కూడా ఏప్రిల్ మే నెలలో చేపట్టాలంటున్నారు. మరి దీనివల్ల ఇప్పుడుండే అధికార పక్షానికి లాభమా, విపక్షానికి లాభమా, ఎవరికి లాభం ఎవరికి నష్టం అని తెలుసుకునే ముందల మనం మన యొక్క వ్యూవర్స్ని కోరుకునేది ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, మరి రేపు ఏప్రిల్ మేలో ఈ సర్వే కానీ చేపట్టారనుకో, ఖచ్చితంగా ఇది జగన్కే తలనొప్పిగా మారుద్ది. ఎలా అంటే, మెయిన్గా చూసుకుంటే ఎప్పుడైనా సరే వర్గాల పునర్విభజనలు కానీ, ఇటువంటి ఈ ఓటర్లు కానీ, ఈ జనగణనలు ఇట్లాంటివి చేసినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ఆటోమేటిక్ పెచ్చింగ్ ఉంటుందండి. ఇప్పుడు 2009లో చూసుకుంటే నియోజకవర్గాలని పునర్విభజన చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఆయనకు అనుకూలంగానే చేసుకున్నారు. కొన్నినే కాదు, టీడీపీకి బలంగా ఉండేవి తీల్చేసి ఎస్సీ ఎస్టీలలో కలపటము, కుప్పంలో ఉండే కొన్ని మండలాలను కూడా తీసేసి పల్మనేరులో కలపటము, చాలా నియోజకవర్గాలను తారుమారు చేసేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలాగే చేస్తుంది. అందుకే విపక్షంలో ఉండే ఇండియా కూటమిలో ఉండే పార్టీలన్నీ దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో ఎస్సీ ఎస్టీ ఓట్లు అనేది సుమారు 1 కోటికి పైన పోయినాయి అంట. మొన్న జరిగిన బీహార్లో కూడా 60 లక్షల పైనకి పోయినాయి. అలా ఆ రకంగా చూసుకుంటున్నట్లుగానైతే ఇక్కడ జగన్కి పెద్ద తలనొప్పి. ఎందుకంటే ఇప్పుడు ఎంత కాదన్నా కూడా ఎన్డీఏ గవర్నమెంటే ఇప్పుడు ఉంది, ఏపీలో కూడా ఎన్డీఏ కూటమే ఉండింది. సో వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉన్నాయో జరుగుతాయి. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓట్లు దేశవ్యాప్తంగా ఎక్కువ పోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ మన రాష్ట్రంలోనే చూసుకుంటే ఎస్సీ ఎస్టీలలో పట్టుంది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికే. 2014 అయితేనేమి, 2019 అయితేనేమి వన్ సైడెడ్గా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలన్నీ గెలిచాడు. ఓకే, 2024లో తారుమారైంది, అది వేరే విషయము. సో ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలకాయ నొప్పి. అంతేకాకుండా ఇంకా ఆల్రెడీ వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఎవరవనన్నా కాదనుకున్నా కానీ వాళ్ళకు కొన్ని అనుకూలంగా జరుగుతాయి, యువత వాళ్ళకి కొన్ని ప్రతికూలంగా జరుగుతాయి. ఆల్రెడీ మన వాళ్ళు ఈవీఎంలో ఇది చేశారు, ఈవీఎం ద్వారా గెలిచారని గగ్గోలు పెడుతున్నారు. మరి దీని మీద ఎంత గగ్గోలు పెడతారో రేపు మే తర్వాత మనమే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.